తమిళ రాజకీయాలు ఆరని మంటలాగే రగులుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి ఎన్నికను సవాల్ చేస్తూ న్యాయ పోరాటం చేస్తున్న డీఎంకే రాష్ట్రపతిని కలిసి పరిస్థితిని వివరించాలని భావిస్తుంది. ముఖ్యమంత్రి పళనిస్వామి బల పరీక్ష సందర్భంగా గత శనివారం అసెంబ్లీలో జరిగిన తీరును రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని ప్రతిపక్ష డీఎంకే నాయకత్వం నిర్ణయించింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ నాయకత్వంలో బుధవారం ఢిల్లీకి పయనం కానుంది. శాసనసభలో తమ పార్టీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడి గురించి ఈ నెల 23న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విన్నవించనున్నట్లు నాయకులు తెలిపారు. ప్రణబ్ అపాయింట్మెంట్ కోరగా గురువారం కలవడానికి రాష్ట్రపతి భవన్ నుంచి అనుమతి ఇచ్చినట్లు నాయకులు చెబుతున్నారు. రేపు తిరుచిలో చేపట్టనున్న ధర్నాలో స్టాలిన్ పాల్గొని అనంతరం ఢిల్లీకి వెళ్తారని డీఎంకే ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించినట్లుగా సమాచారం. ముఖ్యమంత్రిగా పళనిస్వామి బల పరీక్ష ఎన్నిక చెల్లదని ప్రకటించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఫిర్యాదు చేశారు. పళనిస్వామి ఎన్నికను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులోనూ కేసు దాఖలు చేశారు. దీనికి సంబంధించిన విచారణను న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది. ఇలా తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠ రేపేలా అనేక మలుపులు తిరుగుతుందనే చెప్పవచ్చు.